విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్, ఇతర సేవలు అందించనున్నారు. కార్యాలయ ఏర్పాటుకు వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అభినందించారు. అమరావతిలో త్వరలోనే శాశ్వత పాస్పోర్టు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటవుతుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కార్యాలయం ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే సుజన ఇప్పటికి కార్యరూపం దాల్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. Our people who had to travel from central Andhra, from southern coastal belt and from the Rayalaseema district all the way to Visakhapatnam, now these services will be available in your city and at your doorstep. In addition to the regional passport office, like I mentioned, we also inaugurated the renovated Passport Seva Kendra here. I would like to convey my special thanks to our Honorable Chief Minister of the state. He has been very kind in allotting 2 acres in the upcoming capital of Amravati to our department to set up the post office there. అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత 2016లో మొదలు పెడితే 2017లో అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారి దగ్గర కూర్చొని ఇప్పటికే నా కళ్ళకి గుర్తొస్తా ఉన్నాయి. వెన్ సుష్మా స్వరాజ్ జీ వాజ్ ది సెంట్రల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ఫాక్ట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ది కమిట్మెంట్ గివెన్ ఇన్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్. దేర్ బై ఇన్ఫాక్ట్ ఐ వెంట్ అండ్ రిక్వెస్టెడ్ హర్ టు expedite to open this. So that is how we also requested passport office authorities to purchase land to set up a permanent building in Amravati, capital which is likely to come, which has come true. I am very happy.